నేను మీ విజయమ్మని. ఇప్పుడు పక్కీలు తెచ్చాను, బేడ్స్లు. అవేసి చింతాకు వేసి ఎగరేస్తున్నాను. ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను. ఇందులో నిమ్మకాయ పులుసు 4 నిమ్మకాయలు తెచ్చి పిండుకున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకున్నాను. చింతాకు పొడి వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, తిరగమాత వేస్తున్నాను. నూనె పోసి చూడండి. ఇందులో నూనె అయితే బాగా పోసుకోవాలి. నూనె పోసుకోకపోతే అడుగంటద్దు కూర. 100 గ్రాములైనా నూనె పోయాలి. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తున్నాను. నూనె అయితే కాగిపోయింది. నూనె కాగిపోయిన తర్వాత అవి కూడా కాగితే ఎర్రగడ్డలు అవి వేసుకోవాలా. టమాటా, ఎర్రగడ్డ అవి వేగి ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేగిపోయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకుంటేనే అవి బాగుంటాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేగిపోయినాయి. టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఈ టమాటాలు వేసిన తర్వాత ఇవన్నీ మాత్రం కూర తిరగమాత వేసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్ వేసుకోవాలా. పచ్చిమిరపకాయలు అయితే నూనెలో వేయకూడదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే ఇక నాకు కోసుకోవాలా. మధ్యకి 2 చీలికలుగా కోసుకోవాలా. ఇది కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందో పక్కీలు కూడా వేసేసేయాలా. ఇవన్నీ వేసి నూనెలో వేసి బాగా ఇలా వాష్ చేసుకొని చింతాకు పొడి వేసుకొని తగినన్ని నీళ్ళు పోయాలి. ఇదిగో పసుపుపొడి వేస్తున్నాను, మిరప్పొడి వేస్తున్నాను. మిరప్పొడి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు పోయాలి అంతే. చింతాకు పొడి వేసేసి ఇంక ఉడకబెట్టుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ పులుసు కూడా పిండి పెట్టుకున్నది 3-4 నిమ్మకాయలు. పులుసును బట్టి నిమ్మకాయలు ఎన్ని వస్తే అది కొట్టుకొని పులుసు కూడా పోయాలి. నిమ్మకాయ పులుసు పోస్తేనే ఇది టేస్ట్గా ఉంటుంది. తర్వాత చింతాకు పొడి కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసేసి కొద్దిగా మట్టసంగా నీళ్ళు పోసుకొని సన్న మంట మీద పెట్టి చేసుకోవాలి. ఉప్పు కూడా వేస్తున్నాను. ఇందులో కల్లుప్పు లేకుండా సాల్ట్ అయితే బాగుంటుంది. కల్లుప్పు అనేది ఏంటంటే కరిగిపోద్ది బాగా చేసుకుంటే. సాల్ట్, జీలకర్ర, ఆవాలు వేసి ధనియాలు, మిరియాలు అన్నీ వేసిన పొడి ఇది కూడా చల్లుకుంటే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే పక్కీల కూర రెడీ చేసేసాను. తిని టేస్ట్ చూసి ఎలాగా ఉందో చెప్తాను. సూపర్గా ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి. బాయ్.